యేసు నాయనా నన్నేలు నాయక, యేసు నాయనా నన్నేలు నాయక. నన్ను కరుణించి బ్రోమయ్య యేసు నాయక, నన్ను కరుణించి బ్రోమయ్య యేసు నాయక. ఒంటి వాడనైతే ఓటి కొండనై పగిలి ఉంటిని, ఒంటి వాడనైతే ఓటి కొండనై పగిలి ఉంటిని. ఆదరించి ఆదమరిచే నిద్రనీయవయ్యా, ఆదరించి ఆదమరిచే నిద్రనీయవయ్యా, నిద్రనీయవయ్యా. ప్రియ శ్రోతలు బాగున్నారా? ధన్యతలు అని ఈ వరుస కార్యక్రమాలకు మిమ్మను ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. ప్రార్థనలో ఏకీభవించండి. ప్రియ పరలోకపు తండ్రి, నీ ప్రజలందరినీ వాక్యపు పచ్చిక చేత బలపరిచి నడిపిస్తున్నందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ఈనాటి ఈ వాక్యము ధ్యానించుచుండగా పరిశుద్ధాత్మ సన్నిధి మాతో ఉంచండి. తండ్రి, నీ దాసుని ద్వారా మీ జ్ఞానమును బయలుపరచమని మా ప్రియరక్షకుడు మా ప్రభువైన యేసుక్రీస్తు నామమున వేడికి నుంచున్నాము తండ్రి. ఆమేన్. ధ్యానాంశంలోనికి వెళ్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 4వ వచనం. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ప్రియ సహోదరి సహోదరులారా, వింటున్నారా? దుఃఖపడువారు ధన్యులు అని ప్రభు అంటున్నాడు. ఇది ఆశ్చర్యకరంగా లేదు? ఈ లోకంలో సుఖదుఖాలు మానవ జీవిత గమనంలో సహజం. కానీ మనుషులు సుఖాన్నే కోరుకుంటారు, కానీ దుఃఖం కలగాలని కోరుకోరు. దుఃఖం శుభసూచకం కాదు. మానవుడు ఈ లోకము వెంట పరిగెడుతున్నాడు. ఎక్కువ లోకజ్ఞానమును సంపాదించుటకు తన జీవితమును వ్యయపరుస్తున్నాడు. ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. విస్తారమైన జ్ఞానాభ్యాసము చేత విస్తారమైన దుఃఖము కలుగును. అధిక విద్య సంపాదించిన వానికి అధిక శోకము కలుగును. ప్రసంగి 5వ అధ్యాయం 3వ వచనం. విస్తారమైన పరిపాటుల వలన స్వప్నము పుట్టును, పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడు అగును. ప్రియులారా, సృష్టికర్త ఈ సృష్టిని తన చిత్తము చొప్పున నడిపిస్తున్నాడు. సర్వసృష్టి దేవుని సంకల్పం చొప్పున విధేయత కలిగి నడుస్తున్నాయి, ఒక్క మానవుడు తప్ప. సృష్టికర్త అదుపాజ్ఞలు మీరి తన చిత్తానుసారంగా నడుస్తూ ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించుకున్నాడు. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. లోకంలో ఉన్నదంతయు అనగా శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును తండ్రి వలన పుట్టినవి కావు, ఇవి లోక సంబంధమైనవి. అవును, లోకంలో ఉన్నదంతా వ్యక్తం. వాటి కోసం చేయు ప్రతి ప్రయత్నం చివరికి విరక్తి, దుఃఖం తీసుకొస్తున్నాయి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. జ్ఞాని ఏమయ్యను, శాస్త్రి ఏమయ్యను, ఈ లోకపు తర్కవాది ఏమయ్యను, ఈ లోక జ్ఞానమును దేవుడు వెరితనముగా చేసి ఉన్నాడు కదా. శ్రోతలు వింటున్నారా? ఈ లోకంలో వెంబడించడం ఎండమావుల కోసం ప్రయాసపడినట్టే. ప్రతి మానవుని జీవితానికి ఒక ముగింపు ఉంది. ముగింపు వద్ద మానవ ప్రయత్నమంతా వ్యర్థమే. వ్యర్థమైనది అంటే మరణము అని అర్థం. మరణం తర్వాత శరీరం మట్టిలో కలిసిన ఆత్మకు ఉనికి ఉంది. జీవము కలిగి ఉంటకు మనిషి ఏమీ కూర్చుకొని ఉండలేదు. అయ్యో, ఇది ఎంత దుఃఖకరం! కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయం 10వ వచనం. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనసును కలగజేయును. ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలగచేయును. ఈ వాక్యంలో చెప్పుచున్న మరణము రెండవ మరణం. పుట్టిన ప్రతివాడు గిట్టక తప్పదు. ఈ రెండవ మరణం వ్యర్థతను పోగు చేసుకొని దేవునికి వేరే పోయి
జీవమును కోల్పోయి అగ్నిగుండం పాలవడం. అయ్యో, దుఃఖం దుఃఖం దుఃఖం. ప్రియ సహోదరి సహోదరుడా, ఇలాంటి దుఃఖకరమైన మానవుని పతనం నుండి రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకంలోనికి వచ్చాడు. లూకాసు వార్త 1వ అధ్యాయం 79వ వచనం. మన పాదములు సమాధాన మార్గంలోనికి నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలోను కూర్చుండు వారికి వెలుగిచ్చుటకై ఆ మహావాక్యాలను బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనము అనుగ్రహించెను. లోకాశల వెంబడి పరిగెత్తి తమ శరీరములతో పాటు ఆత్మలను చెరుపుకొని ఆత్మీయంగా మరణించిన స్థితిలో ఉన్న వారికి జీవపు మార్గం యేసుక్రీస్తుల వారు ఏర్పరిచారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టినవాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్యజీవం పొందినట్లుగా ఆయనను అనుగ్రహించెను. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం. ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. అవును, సర్వమానవాళి పాపముల ప్రాయశ్చిత్తముగా ఆయన శిలువలో తన పవిత్ర రక్తంను కార్చాడు. అంతేకాదు, పాపం వల్ల వచ్చు జీతము మరణమును గెలిచి మృత్యుంజయుడై తిరిగి లేచి పరలోకమునకు ఎక్కి వెళ్ళాడు. ఇప్పుడు మానవాళికి ఒక నిరీక్షణ దొరికింది, మార్గము ఏర్పడింది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రియులారా, ఎవరైతే నిర్జీవ క్రియలను విడిచిపెట్టి తమ పాపముల నిమిత్తము పశ్చాత్తాపపడతారో వారిని దేవుడు తన పవిత్ర రక్తము చేత కడిగి నూతన హృదయమిచ్చి తన ఆత్మ చేత ముద్ర వేసి జీవములోనికి నడిపిస్తాడు. తన పాపములను బట్టి నిజమైన పశ్చాత్తాపము పొందుకొని ఆత్మ సంబంధమై దైవ చిత్తానుసారమైన దుఃఖము కలుగుతుంది. ఇది రక్షణార్థమైన మారు మనసు కలుగజేస్తుంది. ఈ మారు మనసు దుఃఖం స్థానంలో పూర్ణమైన దైవిక శాంతి హృదయంలో కలగజేస్తుంది. యోహాను సువార్త 14వ అధ్యాయం 27వ వచనం. శాంతి మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతినే మీకు అనుగ్రహించుచున్నాను. లోకమిచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించటలేదు. మీ హృదయమును కలవరపడనీయకుడి, వెరవనీయకుడి. శ్రోతలు వింటున్నారా? దేవునితో స్నేహం జీవం కలిగిన బంధం. అది నిత్య జీవంలోనికి తీసుకెళ్తుంది. ఇది గొప్ప ధన్యత. ప్రయాసకరమైన లోకయాత్రలో విశ్వాసికి శాశ్వత ఓదార్పు. అయితే ఈ లోక ప్రయాణంలో విశ్వాసికి ఎన్నో శోధనలు, శ్రమలు. యోహాను సువార్త 16వ అధ్యాయం 33వ వచనం. ప్రభు అంటున్నాడు, నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. ప్రియులారా, విశ్వాసికి దేవుడు అగ్ని వంటి శ్రమలు అనుగ్రహిస్తాడు. ఆయన ఇబ్బందుల కొలిమిలో పరీక్షించి పుటం వేసిన మేలిమి బంగారముగా మారుస్తాడు. పేతురు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మను పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెం కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే పూర్ణులుగా చేసి స్థిరపరిచి బలపరచును. దుఃఖపడువారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు. ఆమేన్. విరిగి నలిగిన హృదయమును సిద్ధపరిచి ఉన్నాను, నీకిష్టమైన బలిగా బలిపీఠమెక్కి ఉన్నాను. దిగిరావా ప్రభువా పరిశుద్ధ అగ్నిగా, దిగిరావా ప్రభువా పరిశుద్ధ అగ్నిగా. చేరన నీ సన్నిధికి ఎంపైన సువాసనగా, చేర
రక్షణ నీ సన్నిధికి ఎంపైన సువాసనగా. యేసు నాయన నన్నేలు నాయక, యేసు నాయన నన్నేలు నాయక.